హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, దయచేసి ఫీజ్ రియంబర్స్మెంట్ కింద చదువుకునే ప్రతి విద్యార్థి ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. చూస్తున్న మీరు కూడా దయచేసి ఫీజ్ రియంబర్స్మెంట్ కింద చదువుకునే ప్రతి విద్యార్థికి ఈ వీడియోని ఇప్పుడే చూసిన తర్వాత షేర్ చేయండి. ఎందుకంటే మీరు గనక ఈ వీడియో చూడకపోతే ఖచ్చితంగా కళాశాల యాజమాన్యాలకి, మీరు చదువుకునే యాజమాన్యాల కళాశాలలకైతే ఖచ్చితంగా ఫీజు కట్టాల్సిందే. ఓకే, సో ఎందుకు ఏంటిది అనేది ఈ వీడియో మనం క్లియర్గా మాట్లాడుకుందాము. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకు వర్తి అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ వీడియోస్, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీరు రెగ్యులర్గా పొందాలని అనుకుంటున్నారా? అయితే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ప్లీజ్ దయచేసి చాలా సీరియస్గా ఈ వీడియోని తీసుకోండి. ఇట్లాంటి అమల్లో రాబోతున్నాయి అని నేను చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. పాయింట్కి వస్తే ఫ్రెండ్స్, మనకు గత మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కేజీ నుంచి పీజీ వరకు మనకి రియంబర్స్మెంట్ కింద చదువుకునేందుకు ఉచితంగా ప్రతి పేద విద్యార్థి చదువుకునేలా ఉచితంగా ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ అనేది మనకి తీసుకురావడం అయితే జరిగింది. మనందరికీ తెలుసు, ఇప్పుడు ప్రతి పేద విద్యార్థి కూడా మంచిగా ఉన్నత చదువులు చదువుకొని గొప్ప స్థాయిలో ఉన్నారు. ఆయన పుణ్యమాని ఆరోగ్యశ్రీ కార్డులు కూడా ఆయన కాలంలోనే వచ్చినాయి. సో ఈ ఫీజు రింబర్స్మెంట్, ఈ ఆరోగ్యశ్రీ కార్డులు ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా ఈ రెండు స్కీమ్లను అసలు ముట్టట్లేదు. ఎందుకంటే ప్రజల్లో ఎటువంటి వ్యతిరేకత లేదు కాబట్టి కదా. సో ఎంతోమంది చదువుకొని ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఆరోగ్యశ్రీ పరంగా మనం చూస్తే కనుక ఎంతో మంది లక్షల మంది చనిపోయే వాళ్ళు కూడా ఆరోగ్యశ్రీతోని బతికారు. సో ఇది ఎందుకు చెప్తున్నానో వినండి దయచేసి ప్లీజ్, మీకోసమే. ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడేది ఫీజు రియంబర్స్మెంట్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఫీజు రియంబర్స్మెంట్ కింద చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఇప్పుడు 50% సబ్జెక్టులు ఖచ్చితంగా పాస్ కావాలనే నిబంధన రాబోతుంది. అండ్ అంతేకాకుండా 75% అటెండెన్స్, ఫేస్ రికగ్నైజ్డ్ అటెండెన్స్, మామూలుగా ఇట్లా ఐడి కార్డు పెట్టి అటెండెన్స్ కాదండి, ఫేస్ రికగ్నైజ్డ్ అటెండెన్స్ ఖచ్చితంగా 75% ఉండాలి. అంతేకాకుండా 60% సబ్జెక్టులో మార్కులు సంపాదించాల్సి ఉంటుంది. సో ఇట్లా 3 కండిషన్స్తో ఇప్పుడు ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోబోతుంది. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నాము, అండ్ దాదాపు 1200 కోట్ల ఫీజు బకాయిలు గవర్నమెంట్ చెల్లించకపోవడం వల్ల కళాశాలలు మూతపడే అవకాశం కూడా కనబడుతున్నాయి. మరి ఇవన్నీ ఎందుకు తీసుకొస్తున్నారు అనే కోణంలో మనం చూస్తున్నట్లయితే, అటు కళాశాలలు కావచ్చు, ఇటు విద్యార్థుల డిఫాల్ట్ కావచ్చు, 2 రకాలుగా ఉన్నాయి కావచ్చు. ఎందుకంటే కళాశాలకు పోకుండా సుతా స్కాలర్షిప్ అప్లికేషన్ చేస్తున్నారు, విడిచిపెడుతున్నారు, గవర్నమెంట్కి ఆ అప్లికేషన్ పోతున్నది, రియంబర్స్మెంట్ ఫీజు కింద బకాయిలు అయితే చెల్లిస్తున్నది. సో ఇట్లా దాదాపు కొన్ని రోజుల నుంచి గవర్నమెంట్ చెల్లించలేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా చెల్లించాల్సిందే కదా. మరి తప్పు ఎక్కడ జరుగుతుంది, ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని అంటే కనుక చూద్దాం, పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. కానీ అసలు ఏం జరగబోతుంది అనేది చూద్దాం. ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ రావాలంటే ఖచ్చితంగా 75% హాజరు పర్సెంటేజ్ అయితే తప్పనిసరి చేసే యోచనలో గవర్నమెంట్ అయితే ఈ నిర్ణయం తీసుకోబోతుంది. అండ్ పథకానికి ఫేషియల్ రికగ్నైజ్డ్ అటెండెన్స్ కూడా ఖచ్చితంగా ఉంటుంది, ఇటు అధ్యాపకులతో పాటుగా ఇటు విద్యార్థులకు కూడా, గుర్తుపెట్టుకోండి. అండ్ ప్రధాన సబ్జెక్టులో కనీసం 60% మార్కులు కూడా తప్పనిసరి చేయబోతుంది. అలాగే కనీసం సగం సబ్జెక్టులు పాస్ కావాలనే నిబంధన కూడా పెట్టే యోచనలో గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకోబోతుంది. ఒకవేళ ఈ మూడిట్లలో ఎక్కడ తేడా వచ్చినా రియంబర్స్మెంట్ రానట్టే అనేది ఒక హెచ్చరికగా ఇప్పుడు నిర్ణయాలు అయితే తీసుకోబోతుంది. ఈ నిర్ణయాల కోసం మనకు ఛాన్సలర్లతోని అండ్ చైర్మన్లతోనైతే భేటీ కాబోతుంది మన గవర్నమెంట్ అయితే. సో దయచేసి అందుకే లాస్ట్ వరకు చూడండి. సో ఫీజు రియంబర్స్మెంట్ కింద మనకి ఖచ్చితంగా అటెండెన్స్ అయితే పక్కా కాబోతుంది అనే అంశాన్ని మనకి భేటీల ఎజెండాలో ప్రధానంగా చేర్చబోతున్నారని తెలుస్తుంది. అండ్ కొత్తగా కాలేజీలకు డిజి లాకర్ అయితే అందుబాటులోకి తీసుకొస్తున్నది. ఇందులో విద్యార్థుల కనీసం హాజరు 75% లేకపోతే రియంబర్స్మెంట్ ఇవ్వకూడదని ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అట్ ద సేమ్ టైం ఫ్యాకల్టీకి కూడా, అంటే ఫ్యాకల్టీకి అయితే 75% అటెండెన్స్ కోసం, విద్యార్థులకైతే ఖచ్చితంగా అటెండెన్స్కు ఇటు రియంబర్స్మెంట్కు ముడిపడబోతుంది. అండ్ రాష్ట్రంలో ఏటా 12,50,000 మంది ఫీజు రియంబర్స్మెంట్ అయితే పొందుతున్నారు ప్రతి సంవత్సరానికి.
అయితే ప్రతి సంవత్సరానికి 5 లక్షల కొత్త అప్లికేషన్స్ అయితే రాబోతున్నాయి. మొత్తం అన్ని కోర్సులకు కలిపి ప్రతి సంవత్సరము 2,350 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ అయితే గవర్నమెంట్ చెల్లిస్తుంది. మరి ఈ 2,350 కోట్లు చెల్లిస్తుంది కదా, మరి ఈ నిర్ణయంలో తీసుకోవడంలో తప్పేమైనా ఉందా అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఎందుకంటే మనము గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయాలి, మన బాధ్యత కూడా మనం తీసుకోవాలి. కళాశాల వాళ్ళు కళాశాల బాధ్యత తీసుకుంటారు. అందరూ కలిస్తేనే ఏకతాటి మీద హ్యాపీగా మనము ముందుకెళ్ళవచ్చు. కానీ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తేసే ఛాన్సే లేదు. హ్యాపీగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎలా కొనసాగిస్తున్నారో అలాగే ఈ పథకం కొనసాగుతుంది. KG to PG ఉచిత విద్య అనేది కొనసాగుతుంది. దీనిలో ఎటువంటి మార్పు లేదనేది ఖచ్చితంగా గవర్నమెంట్ చెప్తుంది. కాకపోతే ఇట్లాంటి చిన్న చిన్న కండిషన్లు పాటించకుండా మనకు సాగాలి కళాశాలలు. నేను 2,350 కోట్లు ప్రతి సంవత్సరం చెల్లించాలంటే కొద్దిగా కష్టంగానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు స్కాలర్షిప్ అప్లై చేస్తున్నారు, కళాశాలకు పోతలేరు. 70-75% అటెండెన్స్ ఉంది అని కళాశాల వాళ్ళు టిక్ మార్క్ చేస్తున్నారు, దాన్ని ఫార్వర్డ్ చేస్తున్నారు. ఏదైతే డిపార్ట్మెంట్స్ ఉంటాయో SC ST BC మైనారిటీ EWS వాళ్ళు కూడా ఓకే చేస్తున్నారు. ఎందుకంటే కళాశాల నుంచి ఉన్నది అటెండెన్స్ వచ్చింది విద్యార్థి అని పంపిస్తున్నారు, వాళ్ళు ఓకే చేస్తున్నారు. స్కాలర్షిప్స్ అయితే రిలీజ్ అయిపోతున్నాయి ఇటు యాజమాన్యానికి, కళాశాల యాజమాన్యానికి, అటు స్టూడెంట్స్ అకౌంట్లోకి రిలీజ్ అవుతున్నాయి. కానీ అక్కడ చూస్తే అటెండెన్స్ లేదు, విద్యార్థి రెగ్యులర్గా పోవడం లేదు. ఒకవేళ రెగ్యులర్గా పోయినా కూడా స్టూడెంట్ అంటే అధ్యాపకులు లేరంటున్నారు. ఇట్లాంటి వాటిని అన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ అయితే నిర్ణయం అయితే తీసుకుంది. ఇక్కడ చూస్తే మనకు ముఖ్యంగా ఈ ఏదైతే ఈ కోర్సులు ఉంటాయి కదా, ఆన్లైన్ కోర్సులు SC ST వాళ్ళకైతే ఎంత ర్యాంక్ వచ్చినా కూడా పూర్తి ఫీజ్ రియంబర్స్మెంట్ అయితే వస్తుంది. అదే బీసీలకు మాత్రం 10,000 లోపు వస్తేనే గవర్నమెంట్ అయితే మొత్తం చెల్లిస్తుంది. ఒకవేళ 10,000 కంటే ఎక్కువ ర్యాంక్ వచ్చింది అనుకోండి, అది ఎంత ఉన్నా కూడా 35,000 అయితే చెల్లిస్తుంది. ఇటు బీటెక్ కోర్సుల వంటి కోర్సులు కావచ్చు, ఫార్మసీ కోర్సులు కావచ్చు, లేకపోతే డిగ్రీయా ఇట్లాంటి కొన్ని పెద్ద కోర్సులకు అయితే 35,000 అయితే చెల్లిస్తుంది. 10,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి 10,000 లోపు వస్తే మాత్రం ఫ్రీ. మొదటి ఏడాదిలో ఇక్కడ గమనించండి, మొదటి ఏడాదిలో 50% మార్కులు ఉత్తీర్ణత అవ్వని విద్యార్థులు దాదాపు 50% మంది ఉన్నారు. ఎందుకున్నారు అంటే మొట్టమొదటిసారిగా కళాశాలలో జాయిన్ అవుతున్నారు. భయము, వాతావరణము, ఒకవేళ అన్ని కరెక్ట్ ఉంటే ఫ్యాకల్టీ కరెక్ట్ లేకపోవడము, అన్నీ కరెక్ట్ ఉండి పిల్లవాళ్ళు పోకపోవడము, పిల్లవాళ్ళు వాళ్ళు చెప్పే సబ్జెక్ట్ నచ్చక ఆన్లైన్ దారి పట్టడము, ఇట్లాంటివి అన్నీ కూడా మనకి ఒక పాయింట్అవుట్గానైతే చూడొచ్చు అని అధికారులు అయితే చెప్తున్నారు. సో దీని మీద ఫీజు రియంబర్స్మెంట్ వ్యతిరేకత అనేది ఎక్కువ వచ్చే అవకాశం గవర్నమెంట్ మీద ఉంది అని ఎక్స్పర్ట్స్ అని చెప్తున్నారని ఇక్కడ మనకు తెలుస్తుంది. అయితే దీనికి అనుకూలంగానే వీసీలతోని మనకు గవర్నమెంట్ అయితే ఫీజు రియంబర్స్మెంట్ కోతపై చర్చకైతే సిద్ధమవుతుంది మన గవర్నమెంట్. ప్రస్తుతానికి ముఖం గుర్తింపు హాజరు విధానం ఫీజు రియంబర్స్మెంట్ ఫిల్టర్ చేయాలని అయితే భావిస్తుంది. అంటే ఫేస్ రికగ్నైజ్డ్ అటెండెన్స్ అన్నమాట. సో ఈ దశలో విద్యార్థుల నుంచి అభ్యంతరాలు రాకపోతే తర్వాత నెక్స్ట్ దశకు వెళ్ళే అవకాశం ఉందని అధికార వర్గాలు అయితే చెప్తున్నారు. ఇటు ఇంజనీరింగ్, డిగ్రీ, సాంకేతిక విద్యా కోర్సులలో ప్రతి సబ్జెక్టులో 50% పాస్ అవ్వడంతో పాటు 70% హాజరు, 60% మార్కుల పర్సెంటేజ్ తెచ్చుకుంటేనే ఫీజు రియంబర్స్మెంట్ ఖచ్చితంగా ఉండాలని ప్రధానంగా గవర్నమెంట్ అయితే తీసుకోబోతున్నది. ఇది అన్నిట్లలో ఏదో ఒకటి లేకపోయినా కూడా ఫీజు రియంబర్స్మెంట్ రానట్టే విద్యార్థులు ఫీజు చెల్లించాల్సిందేనని నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. మరి ఇది పూర్తిగా ఎంతవరకు వస్తుంది రాంది అనే నెక్స్ట్ వీడియోతో నేను తెలుసుకున్న తర్వాత మీకైతే వీడియోని అయితే అప్డేట్ చేస్తుంటాను. కాబట్టి మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీలో ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా. డిగ్రీ చదువుతున్నారు, అందులో 6 సబ్జెక్టులు ఉన్నాయండి. అందులో ఖచ్చితంగా మీరు 60% మార్క్స్ తెచ్చుకోవాలి. సగం సబ్జెక్టులు మొత్తం కూడా పాస్ కావాలి. ఓకే, సో ఇంక్లూడింగ్ లాంగ్వేజ్తో పాటుగా సగం సబ్జెక్టులు పాస్ కావాలి. 75% అటెండెన్స్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, 50% మార్క్ అంటే సబ్జెక్టులు పాస్ కావాలి, 60% మార్క్స్ తెచ్చుకోవాలి, 75% హాజరు ఉండాలి. సో ఇది మొత్తానికైతే విద్యార్థులు చేయాల్సిన డ్యూటీ ఖచ్చితంగా. అండ్ మన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే కనుక విద్యార్థులు చేసే పక్క ఇది అన్నమాట రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఎందుకంటే 2,350 కోట్ల ప్రతి సంవత్సరము ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేస్తుందంటే నాట్ ఏ జోక్. సో ఇది చాలామంది విద్యార్థులు కావచ్చు, యాజమాన్యాలు కావచ్చు, అడ్మిషన్ లేకున్నా ఉన్నట్టుగానో లేకపోతే రెగ్యులర్గా కాలేజీకి పోయినా
పోకపోయిన పోయినట్టుగా సృష్టించడం ఇట్లాంటి జరుగుతుంది కాబట్టి గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్టు కనిపిస్తుంది. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ప్రతి ఒక్క విద్యార్థికి ఈ వీడియోని షేర్ చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.